హలో అండి. వెల్కమ్ టు మై న్యూ లాగ్. ఈరోజు లాగ్ ఏంటంటే, మా పాప స్కూల్ నుంచి రాగానే ఈవినింగు మా ఇద్దరు పిల్లలతోటి నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ లాగ్‌లో అయితే చూపిస్తానండి. డైలీ లాగ్స్ కన్నా ఒక 2 మినిట్స్ ఎక్కువ ఉంటుంది ఈ లాగ్ అనేది. కానీ చాలా బావుంటుంది. చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, నార్మల్‌గా అయితే పాప స్కూల్ నుంచి వచ్చేదానికి లేట్ అయ్యేది. అంటే ఇంతకుముందయితే ట్రాన్స్‌పోర్ట్ ఉండేది కాబట్టి 5:30 అలా అయ్యేది. ఇప్పుడు నేనే వెళ్లి తీసుకొస్తాను కాబట్టి 4 కల్లా ఇంటికొచ్చేస్తుంది. పాప రాగానే ముందైతే పాలు కాస్తాను. పాపకైతే చాకోస్ వేసిస్తాను. బాబుకైతే ఒట్టి పాలే తాగుతాడు. ఇంకా వాళ్ళిద్దరికైతే పాలిచ్చేసిన తర్వాత ఇంక మిగిలిన కొన్ని పాలలో నేను టీ పొడేసుకొని నేను చాయ్ పెట్టుకుంటాననమాట. బాబుకి ఎక్కువ పాలైతే ఇవ్వను ఈవినింగ్ టైంలో. ఎందుకంటే నైట్ అన్నం తినడు ఇంక మళ్ళీ. అందుకనే తక్కువ కొంచెమే ఇస్తాననమాట. ఇంకా పాలు చల్లారేలోపు కొన్ని చాకోస్ అయితే తింటున్నాడు మా బాబు కూడా. ఈలోపు నేను కూడా చాయ్ అయితే తాగుతున్నాను. సో, ఇంక చాయ్ తాగి ఇద్దరు పాలు తాగేసిన తర్వాత ఇంకా చెత్త అంతా ఊడ్చుకుంటూ వస్తాను. ఇల్లంతా కూడా చెత్త ఊడ్చేస్తాను. సో, చెత్త ఊడ్చేసిన తర్వాతనే ఇంకా నెక్స్ట్ మిగిలిన పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. రాగానే ఫస్ట్ అయితే పిల్లలకి తినడానికి ఏమైనా అయితే ఇస్తాననమాట. ఇప్పుడైతే మా పాప ఒక్కటే వెళ్తుంది స్కూల్‌కి. మా బాబు అయితే ఇంట్లోనే ఉంటున్నాడులెండి. సో, ఇంకా కొద్ది రోజులు ఆగి బాబుని కూడా వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అయితే వేయలేదు. వేసినా కూడా ప్లే గ్రూప్‌కే వేస్తుంటారనమాట. ఇంకా ఏజ్ అయితే 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు. సో, అందుకోసమనే అనమాట. ఇక నేను చెత్త అంతా ఊడ్చుకుంటున్నా. మా పిల్లలైతే టీవీ చూస్తూ ఆడుకుంటున్నారు. మేముండేదైతే చిన్న రూమే అనమాట. సింగిల్ బెడ్‌రూమ్ అయినా చిన్నగుంటుంది కాబట్టి చెత్త ఊడ్చడమైనా, మాపెట్టడమైనా చాలా త్వరగా అయిపోతుందనమాట. సో, కిచెన్ వరకైతే అంతా ఊడ్చేస్తాను. కిచెన్ దగ్గరే ఇంకా అక్కడే చెత్త పెడతాను కాబట్టి ఇంకా అక్కడే ఊడ్చేసి అక్కడే ఎత్తేస్తాననమాట. సో, ఇంక ఈ చెత్త అంతా ఊడ్చే పని అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పని స్టార్ట్ చేస్తాను. అంటే అంట్లు తోమేది ఉంటుంది. ఇంకా ముందైతే పాప లంచ్ బాక్స్ ఉంటుంది కదా! అది అలాగే ఇందాక పాలు కాచినది, చాయ్ పెట్టిన గిన్నెలు అవన్నీ కూడా తోమేస్తాననమాట. ఇక్కడ నేను తోమేదంత వరకు అయితే వీడియో ఉన్నింది. కడిగే చూపించే టైంకి ఇక్కడ స్టోరేజ్ ఫుల్ అని పడిందనమాట. అందుకని వీడియో అయితే అక్కడ కట్ అయింది. ఇక నెక్స్ట్ గిన్నెలు తోమేది అయిపోయిన తర్వాత ఇంక ఇంటి ముందు ఆరేసిన బట్టలైతే ఉన్నాయి. అవన్నీ కూడా తీసేస్తాను. ఇక్కడ ఏంటంటే మా కిచెన్ విండోకి ఎదురుగానే అది ఏమంటారు బాల్కనీ ఉంటుందనమాట. బాల్కనీ అంటే సపరేట్ ఏం కాదు, అందరికీ అదనమాట. సో, అక్కడే ఆరేస్తాను కాబట్టి కిచెన్‌లోంచి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో, అందుకే కడ్డీలు కనిపిస్తున్నాయి మీకు. ఇంకా బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తాను. ఇక్కడైతే నేను వీడియో అయితే కనిపిస్తుందా లేదని మా పాప నేను చెక్ చేస్తా అని చెప్పి ట్రైపాడ్ అయితే చెక్ చేస్తుంది అక్కడ. సో, ఉండేదాన్ని మంచిగా ఉండకుండా కదిలిస్తూ ఉందనమాట. అందుకే అరుస్తున్నాను అక్కడ. సో, ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసే పని అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే చదివించే పని ఉంటుంది. ఇంకా మా పాప హోంవర్క్ చేపించాలి. ఈజీగా ఉండే హోంవర్క్ అయితే తనే ఫాస్ట్‌గా చేసేసుకుంటుంది. ఏమైనా అర్థం కాకపోతేనే ఇంకా నన్ను అడుగుతుందనమాట. కానీ నేను తను చేసేటప్పుడు కంపల్సరీ పక్కనే ఉండి చూస్తూ ఉంటాను. ఎందుకంటే తను రైటింగ్ ఒక్కొక్కసారి మంచిగా రాస్తుంది. ఒక్కొక్కసారి అలా ఎట్లా అంటే అట్లా రాసేస్తుందనమాట. రైటింగ్ అయితే ఇంతకు ముందులా లేదు. చాలా చేంజ్ అయిపోయింది. మంచిగా రాయట్లేదు ఇప్పుడు. టీచర్స్‌కి అయితే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. రైటింగ్ అయితే మంచిగా రాయట్లేదు. కొంచెం చూడండి మేడం, మంచిగా రాపించండి అని చెప్పాననమాట. సో, ఇంకా ఎక్కువ ఇవ్వలేదు. స్టార్టింగ్ కదా స్కూలు. ఎక్కువ హోంవర్క్ అయితే లేవు. ఒక 2 బుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా 2 బుక్స్ అయితే నేను చేపిస్తున్నాను. తనకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. ఇంకా మా బాబు అయితే కలర్స్ ఇంకా కలరింగ్ బుక్ ఉంది కదా, అది తెచ్చుకొని ఇంకా కలర్ వేస్తాను మమ్మీ అని చూపిస్తున్నాడనమాట. సరే వేయి అని చెప్తున్నాను నేనిక్కడ. నీకు కలర్ వేసేది రాదు కానీ ఇంకా ఊరికే అలా కదుపుతూ ఉంటాడు. ఏదో ఒకటి అలా రాస్తూ ఉంటాడనమాట. ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది పాపదైతే. ఇంకా అన్నీ కూడా బుక్స్ బ్యాగ్‌లోకైతే సర్దేస్తున్నాను. ఇంకా నేనైతే వంట పని చేసుకుంటున్నాను. ఇక్కడ మా పిల్లలైతే ఆడుకుంటున్నారు. మా పిల్లలు ఎప్పుడు కూడా ఎన్ని బొమ్మలున్న ఇంట్లో అవన్నీ ఏం ఆడరనమాట. కిచెన్ వస్తువులతోటి లేదంటే ఇలా స్టేషనరీతోటి ఆడుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే వంట చేస్తున్నాను. ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను. ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన కర్రీ ఉందనమాట, పప్పు. ఇంకా మా పాప ఎగ్ రైస్ కావాలని చెప్తే మా పాపకి సరిపడా ఎగ్ రైస్ కలిపాను. బాబు నేను పప్పుతో తింటున్నాము. ఇక్కడ నేను ఎగ్ రైస్ కలిపేది ఎలా అనేది చూపించలేదండి. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. మరి చూసేదానికి కూడా చాలా లెంత్ ఉన్నా కూడా చూసేదానికి కూడా ఎక్కువ ఇష్టపడరు కదా! అలాగే నాకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టము. ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కదా! అందుకే లెంత్ ఎక్కువ లేకుండా ఒక 6 మినిట్స్ లోపు కంప్లీట్ చేస్తున్నాను వ్లాగ్ అనమాట. సో, నా వీడియోస్‌కి అందరికి నచ్చి అలవాటైతే అప్పుడు కొంచెం లెంత్ అయినా కూడా చూస్తారు కదా! సో, అందుకే అనమాట. ఇంకా పిల్లలిద్దరికీ తినిపించేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ దోస పిండి అయితే ఉంది. దోస పిండిలోకి పటుకులు అయితే నానబెట్టి ఇంకా పాలైతే కాస్తున్నాననమాట తోడుపెట్టడానికి. నెక్స్ట్ మార్నింగ్‌కి పెరుగు కావాలి కదా! సో, పాలైతే వేడి చేసి ఆలోపు అటుకులు కూడా నానబెట్టేసాను. పాలైతే పొంగిపోయాయి. కొద్దిసేపు సిమ్‌లో పెట్టేసి ఇంకా తర్వాత బియ్యం పిండి అయితే కొడుతున్నాను అనమాట. రేపటి టిఫిన్‌కి దోసకైతే వేశాను.
దోస పిండి అయితే కొడుతున్నాననమాట. కిలో పాలు కూడా కొంచెం మరిగినాయి కాబట్టి ఇంకా ఆఫ్ చేసేసాను. ఇక్కడ మా బాబు అయితే వచ్చాడు వాటర్ కావాలని చెప్పి. ఫ్రిడ్జ్‌లో బాటిల్ అయితే పట్టుకొని వచ్చాడు. క్యాప్ తీసుకోనికి రాదనమాట. నా దగ్గరికి వచ్చాడు. ఇంకా క్యాప్ తీసిచ్చి తాపిచ్చాను. ఇంకా బాటిల్ అయితే తీసుకెళ్ళిపోయాడు. ఇంకా మొత్తానికి పిండి కూడా కొట్టడం కంప్లీట్ అయిపోయింది. సో, దోస పిండి అయితే వేసేసాను. ఇంకా పాలు కూడా ఆలోపు చల్లారిపోయాయనమాట. ఇంకా పాలు కూడా తోడైతే పెట్టేస్తాను. ఇంకా ఈలోపు అయితే ఇంకా అంట్లోనే ఉన్నాయి కదా నైట్ తిన్న గిన్నెలన్నీ కూడా, అలాగే పిండి గిన్నెలు అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడ క్లీనింగ్ కూడా ఎక్కువ చూపించలేదండి. ఇంకా పాలు కూడా తోడైతే పెట్టేశాను. కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చెత్త అయితే కింద డ్రమ్ ఉంటుందన్నమాట, చెత్త డ్రమ్, అందులో అయితే వేసేసి రావాలి. ఇంకా తీసుకెళ్ళిపోయాను. ఇంకా వేసి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను. ఇంకా లైట్ ఆఫ్ చేస్తే కానీ వాళ్ళు నిద్రపోరు అనమాట. లైట్ ఆఫ్ చేసి కూర్చోకొడితే ఒక హాఫ్ అన్ అవర్ కల్లా నిద్రపోతారు. ఇంకా మొత్తానికైతే పిల్లలిద్దరిని కూడా నిద్రపుచ్చేసాను. అప్పటికి టైం 8:15 అయిందండి. త్వరగానే నిద్రపుచ్చుతాను. ఎందుకంటే మార్నింగ్ స్కూల్ టైంకి మా పాప త్వరగా లేవదు. అందుకని త్వరగా పడుకోబెడతాను. ఇంకా అప్పుడైతే కొంచెం లైట్‌గా వర్షం అయితే స్టార్ట్ అయింది. మా హస్బెండ్ అయితే బీ షిఫ్ట్ వెళ్ళారనమాట. నైట్ 10:30కి వస్తారు. అప్పటి వరకు నేనైతే నిద్రపోను. ఎందుకంటే డోర్ తీయాలి కదా! ఆ టైంలో నేను వీడియో ఎడిటింగ్ కానీ ఏమైనా ఉంటే చేసుకుంటుంటానన్నమాట. సో, ఇదండి మా ఈవినింగ్ రొటీను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.